భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతోషించినది. బాలాదేవి అనగా అమ్మవారి అంశం అయిన బాలా త్రిపుర సుందరి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండాసురుని 30 మంది పుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించును. బాలాదేవి 9 సంవత్సరముల వయసుతో ఉంటుంది కనుక 9 బీజాక్షరాలు బాలా మంత్రములో ఉంటాయి. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఐం క్లీం సౌహ్. శ్రీ బాలాయే నమః లేదా శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అని జపించాలి. ఐం వాగ్బీజం, క్లీం మన్మథ బీజం, సౌహ్ సౌభాగ్య బీజం. ఈ బాలా మంత్రం సర్వాభీష్టప్రదమైన మంత్రం. భండాసురుని పుత్రులు మనలో భ్రమలను కలగచేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనం వంచింపబడతాము. ఇట్టి అసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి యొక్క శౌర్యానికి సంతోషించును జగన్మాత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతోషించున్నది. విషంగుడు, విసుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. సంగం అంటే రాగం, విషంగము అంటే వికటించిన రాగం. విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు. వీనిని మంత్రినీదేవి అయిన శ్యామలాదేవి వధించడం విని అమ్మవారు సంతోషించినది. మనలోని వికృత భావాలను రెచ్చగొట్టే అసురీగుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించును జగన్మాత. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత.